కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ అడ్డుకుంటుంది. ఎమ్మెల్యే గల్లా మాధవి. తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్రాలయ కార్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 సీట్లే ఇచ్చి బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే కుట్రపూరిత వైఖరిని కొనసాగిస్తుందని విమర్శించారు. నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ స్థానిక సంస్థల్లో అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని 24%కి కుదించింది. ఈ కుదింపుతో దాదాపు 16,800 మంది రాజ్యాంగ పదవులకు దూరం అవ్వడానికి జగన్ రెడ్డి కారణమయ్యాడు అని గల్లా మాధవి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జెండాను బలంగా మోసాడనే కారణంతో తోట చంద్రయ్యకు వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికం అంతా ఇంత కాదని, వైసీపీ నాయకులు క్రూరంగా అతి కిరాతకంగా నడిరోడ్డు మీద బండరాలతో హతమార్చిన ఘటనను గుర్తు చేసుకుంటే కన్నీరు వచ్చే పరిస్థితి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అదే చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు శాసన మండలిలో బిల్లులను ప్రవేశపెట్టిందని, అయితే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఉందని గల్లా మాధవి మండిపడ్డారు. జగన్ రెడ్డి పెత్తనందారి పోకడలు ఈ సంఘటనల ద్వారా సుస్పష్టంగా కనిపిస్తున్నాయని, బీసీల ప్రగతిని అడ్డుకున్న వైసీపీకి రాజకీయ సమాధి కట్టేది బీసీలే అని గుర్తుపెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నక్సలైట్ల చేతుల్లో పిన్నెల్లి సుందరరామిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన విషయం వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని, అదే తోట చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఆత్మ విమర్శన చేసుకోవాలని గల్లా మాధవి డిమాండ్ చేశారు.